ఆంధ్రప్రదేశ్ శాసన మండలికి జనసేన అభ్యర్థిగా కొణిదెల నాగబాబు నామినేషన్ వేసిన సందర్భంలో ఆయన ధరించిన శాలువా ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. నాగబాబు అసలు శాలువా వేసుకుని రావడంలో అంతరార్థం ఏంటి? గతంలో కూడా ఆయన ధరించిన వివిధ రకాల దుస్తులు దేనికి సంకేతం అనే చర్చ ఇప్పుడు నడుస్తోంది. వాస్తవానికి అటు చలనచిత్ర పరిశ్రమలో గాని జనసేన వర్గాల్లో గాని నాగబాబును ఒక పెద్ద మనిషిగా భావిస్తారు. చలనచిత్ర పరిశ్రమలో ఏదైనా సమస్య తలెత్తితే ఆయన సర్దుబాటు చేస్తారని పేరు ఉంది. అంతేకాకుండా ముక్కుసూటిగా మాట్లాడే మనిషి కాబట్టి ఆయనను గౌరవిస్తారు. వివాదానికి ఎవరూ రారు. ఇటు జనసేన పార్టీకి ఆయన ఒక పెద్ద మనిషిగా సలహాలు ఇచ్చారు. అంతేకాదు పవన్ కళ్యాణ్ హాజరు కాలేకపోయినా కొన్ని సభలకు ఆయన హాజరై కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. అందుకే ఆయన తన వేష భాషలను పెద్దరికంతో జోడిస్తున్నారని చెబుతున్నారు. జనసేన సమావేశాల్లో కూడా ఆయన భుజంపై శాలువాతో హాజరైన సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు ఎమ్మెల్సీ కాబోతున్నారు కాబట్టి, అంతేకాకుండా కేబినెట్ మంత్రి కూడా కానున్న నేపథ్యంలో తన పెద్దరికం నిలుపుకోవాలనే సంకల్పంతోనే ఆయన కలర్ఫుల్ కలంకారీ శాలువ ధరించి నామినేషన్ వేశారని చెబుతున్నారు. ఇక రాబోయే రోజుల్లో జనసేన పార్టీకి దిశానిర్దేశం చేయడానికి ఒక పెద్ద మనిషి కావాలని పవన్ కళ్యాణ్ భావించారట. ఇప్పటికే నాదెండ్ల మనోహర్ లాంటి వ్యక్తి ఉన్నప్పటికీ ఆయన అధికారిక కార్యక్రమాల్లో బిజీ అయిపోయిన నేపథ్యంలో నాగబాబును పార్టీకి ఒక పెద్ద దిక్కుగా భావించే అవకాశం ఉంది. అంతేకాకుండా జనసేన పార్టీని మరో 3 ఏళ్లలో రాష్ట్రమంతటా బలోపేతం చేయాలన్న లక్ష్యంతో పవన్ కళ్యాణ్ వెళ్తున్నారు. ఇందులో భాగంగానే నాగబాబును తెర మీదకి తెచ్చారని చెబుతున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ కూడా ప్రాంతాన్ని బట్టి తన దుస్తులను మారుస్తూ ఆ ప్రాంత ప్రజల ఆదరాభిమానాలు చూరగొనడం మనం చూస్తున్నాం. తమిళనాట మంత్రులు, నాయకులు రంగురంగుల కండువాలు, శాలువాలు ధరించడం చూస్తున్నాం. ఇటు తెలుగు రాజకీయాల్లో గతంలో టంగుటూరి ప్రకాశం పంతులు, ఎన్టీ రామారావు, వైఎస్ రాజశేఖర్ రెడ్డి లాంటి ప్రముఖులు తమ ఆహర్యంతో, తమ వస్త్రాలంకరణతో తెలుగుదనం ఉట్టిపడేలా రాజకీయాల్లో పెద్దరికం చూపిన సందర్భాలు ఉన్నాయి. ఆ కోవలోనే నాగబాబుని కూడా ఎలివేట్ చేయాలని జనసేన పార్టీ భావించినట్టుంది. తొలుత 2 తెలుగు రాష్ట్రాల్లో పార్టీని బలోపేతం చేయడం, ఆ తర్వాత దక్షిణాదిన కూడా జనసేనను విస్తరింపజేయడం అనే ఆలోచనతో పవన్ కళ్యాణ్ ఇప్పటి నుంచే నాగబాబును పార్టీ పెద్దగా జనంలోకి తీసుకువెళ్లబోతున్నారనే మాట వినిపిస్తోంది. అందులో భాగంగానే గత కొన్ని నెలలుగా నాగేంద్ర బాబు ఏ సభకు వెళ్లినా ఒక కండువ లేదా శాలువా ధరించి తన పెద్దరికం చాటుతున్నారని చెబుతున్నారు.